నమస్తే అన్న, అందరికీ నమస్కారం. కువైట్లో ఈరోజు చూసుకుంటే ముఖ్యంగా ప్రవాసులకు సంబంధించి కొత్త నిబంధన, కొత్త రూల్ అయితే అమల్లోకి వచ్చింది. అలాగే గత సంవత్సరం మనం చూసుకుంటే ఇదే సమయానికి వేల మంది ప్రవాసులు కువైట్ దేశంను వదిలి వెళ్ళిపోవాల్సి వచ్చింది. కానీ కువైట్లోని ప్రభుత్వ రంగంలో ఉన్న ఆయా సంస్థలు కానీ, ఏజెన్సీలు కానీ, కార్యాలయాలు కానీ ఉన్నట్లుండి ఇప్పుడు ప్రవాసులను తీసివేయడం వల్ల కువైట్ దేశానికి, కువైట్ ప్రజలకి ఇబ్బంది కలుగుతూ ఉంది. అలాగే వీళ్ళ యొక్క కాంట్రాక్ట్ ఏదైతే ఉందో, వర్క్ పర్మిట్ ఏదైతే ఉందో 1 సంవత్సరం రోజుల పాటు పొడిగించాలని చెప్పేసి సివిల్ సర్వీస్ కమిషన్ను కోరడంతో అయితే సివిల్ సర్వీస్ కమిషన్ అనుమతినిచ్చింది. అలాగే మార్చి 31, 2025 వరకు అనుమతి ఇవ్వడం జరిగింది. అలాగే ఏప్రిల్ 1 నుంచి వాళ్ళ యొక్క కాంట్రాక్టులు రద్దయిపోతాయని చెప్పేసి దీంతో వేల మంది ప్రవాసులు తమ యొక్క దేశాలకైతే బయలుదేరాల్సి ఉంది. అలాగే ప్రవాసులను తీసివేసిన ఉద్యోగాలు కువైటీ ప్రజలకైతే ఇస్తూ ఉన్నారో, ఎవరైతే కువైట్లో నిరుద్యోగులు ఉన్నారో, ఉద్యోగం లేక ఇబ్బందులు పడుతూ ఉన్న యువత ఎవరైతే ఉన్నారో వాళ్ళకైతే ఉద్యోగ అవకాశాలు కల్పిస్తూ ఉన్నారో. ప్రస్తుతం ఈ యొక్క కొత్త నిర్ణయం అమల్లోకి రావడంతో అయితే వేల మంది ప్రవాసులు కువైట్ దేశం నుంచి వదిలి వెళ్ళిపోవాల్సి వస్తూ ఉంది. అలాగే ఇక్కడ ముఖ్యమైన విషయం ఏంటంటే, కానీ ఆ ఉద్యోగాలు కోల్పోయిన ప్రవాసులు ఎవరైతే ఉన్నారో ప్రైవేటు రంగంలో పనిచేసేందుకు కువైట్ ప్రభుత్వం అనుమతినిచ్చిందని చెప్పేసి స్థానిక మీడియా పేర్కొంది. ఇప్పుడు ఎవరైతే ఉద్యోగాలు కోల్పోతూ ఉన్న ప్రవాసులు ఉన్నారో వాళ్ళు మీరు ఉద్యోగాన్ని నుంచి తీసేసిన తర్వాత ప్రైవేటు రంగంలో పని చేసుకోవచ్చని చెప్పి దానికి సంబంధించి మీరు మీ యొక్క యజమాని నుంచి అనుమతి పొంది మీరు ప్రైవేటు రంగానికి బదిలీ కావచ్చని చెప్పేసి అధికారులు తెలుపుతూ ఉన్నారు. అలాగే దీనికి సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. ప్రస్తుతం మనం చూసుకుంటే ప్రవాసుల యొక్క సేవలు వాళ్లకు అవసరం ఉన్న రోజులైతే వినియోగించుకున్నారో, ఆ తర్వాత మనం చూసుకుంటే ఈ యొక్క కారణం కువైటీకరణ అనే కారణం చూపించేసి వేల మంది ప్రవాసులనైతే ఉద్యోగాల నుంచి తొలగించడం పట్ల కువైట్లో ఉన్న విశ్లేషకులు, నిపుణులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా విమర్శలు చేస్తూ ఉన్నారు. కొత్త ఉద్యోగాలు సృష్టించాలి కానీ ఉన్న వాళ్ళను ఉద్యోగాల నుంచి తొలగించడం చాలా బాధాకరమని చెప్పేసి కువైట్ దేశాన్ని నమ్ముకొని దేశానికి వచ్చి మన యొక్క దేశం కోసం కష్టపడుతూ ఉన్న వారికి మనం ఇచ్చే గౌరవం ఇదేనా అని చెప్పేసి చాలామంది అయితే ప్రశ్నిస్తూ ఉన్నారు. ఏది ఏమైనా సరే కానీ కువైట్ ప్రభుత్వం నిర్ణయమే ఫైనల్ కాబట్టి అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. అందరికీ నమస్తే అన్న, జై హింద్.